నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. కవి, రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు, వక్త, నటుడు, వ్యాఖ్యాత. ఈరోజు మనతో ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో భాగవతం గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. దానం, కీర్తి, ఉపకారం వీటి గురించి భాగవతంలో ఏం చెప్పారో మీ మాటల్లో. భాగవతం మనిషి యొక్క ప్రవర్తనను చాలా సందర్భాల్లో నియంత్రించింది. ఎట్లా బతకాలో నేర్పింది, ఎందుకు బతకాలో చెప్పింది. మళ్ళీ 9వ స్కంధంలో కల్మాషపాదుడు అనేటువంటి వారితో మదయంతి అనే ఆమె ఒక మాట అంటుంది. తన భర్తను తీసుకుపోతుంటే రాక్షసుడు, ఏవయ్యా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు, ఇదేమిటయ్యా నీవు ఇట్లా చేస్తున్నావు, మనిషి వాడు ఇట్లా చేస్తాడా, ఏం చేయాలి? మానుష దేహముగల్గుట భూనాయక దుర్లభంబూ పుట్టిన మీదన్ దానము పరోపకారము భూనుతా కీర్తియును వలదే పురుషునకెందున్. ఏమంటుందంటే, ప్రపంచంలో మనిషి జన్మ దొరకడమే చాలా అరుదది. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయట. 84 లక్షల రకాల జీవరాశులు, దాంట్లో మనం ఒక రకం. మరి ఈ జన్మ దొరకడం అంటే పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో మనిషిగా పుట్టడం అనేది అంత సులభం కాదు. అందుకే ఆదిశంకర్ల వారు ఒక మాట అంటాడు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటాడు. ప్రాణుల్లోకెల్లా మనిషిగా పుట్టడం అంత సులభంగా దొరికే అవకాశం కాదు, అంత ఛాన్స్ కాదు. అది దొరికింది. మరి ఒక అపురూపమైన ఛాన్స్ దొరికినప్పుడు మనం దాన్ని ఎట్లా వాడుకుంటాం? చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. అట్లనే ఈ శరీరాన్ని, ఈ జన్మను కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదో పుట్టినాం, పెరిగినాం, చనిపోయినాం, ఇది సహజం. ఏ ప్రాణికైనా పుట్టక పెరగడం సహజం, మరణించడం సహజం. కానీ ఈ పుట్టుక మరణం మధ్యలో ఎట్లా జీవించినామనేదే జన్మకు సార్థకత చేకూర్చే పని. కనుక మనిషి ఆహారం తింటున్నాడా, తన సుఖాలు పొందుతున్నాడా, మరణిస్తున్నాడా, అది పెద్ద ప్రమాణం కాదు. మరి ఏది ప్రమాణం అయ్యా అంటే భాగవతం చెప్పింది. ఏమని అంటే, పుట్టిన మీదన్ దానము పరోపకారము కీర్తియును, ఈ 3 పొందాలి అంటుంది. ఒకటి దానం చేయాలి మనిషి, ఇతరులకు ఉపకారం చేయాలి, కీర్తి పొందాలి. ఈ 3 ప్రధాన అంశాలు చెప్పింది. ఎందుకు దానం చేయాలి? దానం చేస్తే మనకు లాభం ఉంది. మనం ఇవాళ ఉంటాం, రేపు మరణిస్తాం, ఉండకపోవచ్చు. కానీ మనం చేసే దానం ఉందే, అది ఎప్పుడు మిగిలిపోతుంది. అందుకే నీకు డబ్బుతో కానీ, నీ సంతానంతో కానీ, ఐశ్వర్యంతో కానీ నీకు అమృతత్వం రాదు అన్నది విధం. నకర్మణ న ప్రజయాధనే త్యాగే నైకే అమృతత్వమానశు. కనుక నీకు డబ్బుతో కానీ, ప్రజలతో కానీ, ఇతరత్ర ఏ రకంగా నీకు అమృతత్వం రాదు. దేంతో వస్తుంది అంటే త్యాగే నైకే, కేవలం త్యాగం వల్ల మాత్రమే నీకు అమృతత్వం వస్తుంది. కనుక త్యాగం చెయ్యి, దానం చెయ్యి. కనుక ఎవరికి దానం చేయాలి అంటే అవసరం ఉన్న వాడికి దానం చేయి. మరి ఎంత దానం చేయాలి అంటే అంత దానం చేయమని చెప్పలే. ఇప్పుడు గమనించాలి, మొత్తం దానం చేయమని చెప్పలే. భాగవతం కూడా నీకున్నంత దానం చేయవయా అని అనలే. మన సంస్కృతి కూడా ఆ మాట అనలే. ఒక పద్ధతి ప్రకారం ఏమన్నారంటే, నీకు సంపాదించే దాంట్లో 5వ వంతు 20% దానం చేయి, మిగతా నువ్వు అనుభవించుకున్నావు. కనుక ఈ విధంగా దానం చెయ్యాలి. దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది నీకు. దానివల్ల ఇతరులకు కూడా మేలు జరుగుతుంది. నీవు సంపాదించే సంపద నేను మాత్రమే అనుభవించాలి అనుకుంటే స్వార్థం. అది సంపాదిస్తున్న మరొకరికే కావచ్చు, కానీ దాన్ని కొంత త్యాగం కూడా చేయాలి. ఇప్పుడు చెరువు కట్ట కట్టుకుంటాం మనం, ఎందుకు అంటే వర్షం పడ్డ నీళ్లు ఆపుకోవడానికి, బాగుంది. కానీ తూమని పెడతాం పక్కల, అంటే చెరువు నిండినప్పుడు కొన్ని నీళ్లు పక్క నుంచి వెళ్ళిపోతాయి, అలుగులో తూములో వెళ్ళిపోతాయి. ఆ నీళ్లు కూడా పోతారు. మొత్తం కట్ట కట్టుకోవాలి అనుకోండి, చెరువు కట్టనే దిగిపోయి మొత్తం పోతాయి నీళ్లు. అట్లా సంపాదించిన సంపాదనలో కూడా కొంత దానం చేస్తే ఎక్కువ నీకు మిగులుతుంది. లేదు నేను ఎవ్వరికి దానం చేయను, అంతా నేనే అనుభవిస్తా, నా సుఖం కోసమే ఖర్చు పెట్టుకుంటా అంటే మొత్తం ఇబ్బంది పడతావు.
కనుక దానం చెయ్యమని మళ్ళీ 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 చెప్పింది భాగవతం. దానం చెయ్యి ఎంతో అంత. రెండవది పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయాలి, మేలు చేయాలి. మన పక్కవాడో ఎదుటివాడో కష్టపడుతుంటే చూస్తూ కూర్చోవడం అనేది రాక్షసత్వం. కనుక అట్లా కాకుండా నీకు చేతనైనంత నువ్వు ఇతరులకు ఉపకారం చేయాలి. ఎందుకు చేయాలి అంటే చేస్తే ఎవరికి సంతోషం అంటే భాగవతంలోనే ఒక మాట అంటాడు, శివునితో చెప్పిస్తాడు ఈ మాట పార్వతికి. విషం పుట్టినప్పుడు పాల సముద్రంలో మాట అంటాడు పార్వతి, పరహితముసేయునెవ్వడు పరమహితుండౌను భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ. మనము ఇతరులకు హితం చేస్తే ఈ పంచభూతాలు సంతోషపడతాయి. అరే వీడు చాలా మంచి మనిషి రాని. ఎవరికైనా మనం ఉపకారం చేయాలంటే మన మనసు మంచిగా ఉండాలి. ముందు మన మనసు మంచిగా ఉంటే మన ఆలోచన మంచిగా ఉంటుంది, మన ఆలోచన మంచిగా ఉంటే మన చేతులు మంచిగా ఉంటాయి. కనుక భూతాలు కూడా సంతోషపడతాయి నాయన. ఎట్లా ఎవడైతే ఇతరులకు ఉపకారం చేస్తాడో వానికి తిరుగులేదు ప్రపంచంలో, వానికి పంచభూతాలు అనుకూలంగా అయిపోతాయి. కనుక ఇతరులకు ఉపకారం చేయడం మీద దృష్టి పెట్టండి ఎప్పుడు కూడా. నీ కొరకే కాదు, చాలా మందిని సమాజంలో చూస్తుంటాం, అందరూ నాకు హెల్ప్ చేయాలి కానీ నేను ఎవరికి హెల్ప్ చేయాలంటారు. ఇది దుర్మార్గం, ఇది స్వార్థం. మనిషి ఎప్పుడు స్వార్థంగా కాదు పరార్థంగా ఉండాలి. నా జీవితం ఇంకో 10 మందికి పనికి రావాలి, నా వల్ల 10 మందికి లాభం జరగాలి, నా వల్ల 20 మందికి మేలు జరగాలి, నా వల్ల ఈ సమాజానికి ఏదో ఒకటి జరగాలి. లేకుంటే ఒక మహాత్మా గాంధీ కావచ్చు, ఒక నేతాజీ కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, వాళ్ళకి ఎందుకండి ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు? వాళ్ళకి ప్రత్యేక లాభం అయిందా? వాళ్ళకేమన్నా ఏం కాలేదే. అంటే తన జీవితం సమాజానికి ఉపయోగపడాలనుకున్నారు వాళ్ళు. అట్లా పరోపకార భావనతో ఉండాలి, ఉంటే అది నిజమైన జీవితం అంటుంది భాగవతం. అట్లనే మూడవది కీర్తి పొందురా నాయన అన్నాడు. కీర్తి ఎందుకు అంటే ఫేమ్ కొరకు. ఇవాళ చాలా మందిని చూస్తున్నాం, కీర్తి కొరకు ప్రోగ్రామ్ చేస్తున్నారు, కీర్తి కొరకే కార్యక్రమాలు చేస్తున్నారు, ఇచ్చేది గోరంతా పబ్లిసిటీ కొండంతా. ఇది సరైనటువంటిది కాదు. మళ్ళీ నువ్వు చేసేది చెయ్యి, వచ్చే కీర్తి వస్తుంది. అంటే సహజంగా కీర్తి రావాలి కానీ కీర్తి కొరకే నువ్వు దాన ధర్మాలు కానీ ఉపకారాలు కానీ చేయొద్దన్నది మన సంస్కృతి. భాగవతం కూడా ఆ మాట అంటుంది, కీర్తి కొరకు చేయదు. మరి కీర్తి వద్దా అంటే కీర్తి కావాలి. ఎందుకు కావాలి కీర్తి అంటే? కీర్తి అంటే ఏమిటి? మన గురించి మంచి చెప్పుకోవడం. అరే ఫలానా వాళ్ళు చాలా మంచివాళ్ళయ్యా, చనిపోయినా కూడా అరే వాళ్ళు చాలా మంచి పనులు చేసిండయ్యా అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం. చెప్పుకోవడం వల్ల ఏమిటంటే లాభము? ఈ వ్యక్తి ఇక్కడ లేడు కదా, వానికేం లాభం? మరి అంటే వానికేం లాభం లేదు. మంచి పనులు చేసిన వాడు ఎప్పుడు కూడా స్వర్గానికి వెళ్తాడు, అంతే కదండి. మంచి పని ఏంటి అంటే మన వాళ్ళు చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. వ్యాసుడు చెప్పిన తీర్మానం, ఉపకారం చేయడమే పుణ్యం, అంతే. కనుక నువ్వు మేలు చేసినావు, పుణ్యం వచ్చింది. పుణ్యం వస్తే ఏమైంది? స్వర్గంలో ఉన్నావు. ఎంతకాలం ఉంటావు స్వర్గంలో? అంటే నీ గురించి ఈ లోకంలో